ఒక బురఖ 3 నిండు ప్రాణాల్ని మింగింది. ఇందులో ఇద్దరు అభంశుభం తెలియని చిన్నారులున్నారు. ఒకరి వయసు 14 ఏళ్లైతే మరొకరి వయసు జస్ట్ 6 ఏళ్లే. అయితే ఈ ముగ్గురి పట్ల పరువు కోసం ప్రాణాలను తీసేవాడు యముడయ్యాడు. భార్య బుర్కా వేసుకోకుండా ఇంటి గడప దాటి పరువు తీసిందని రగిలిపోయిన భర్త భార్యతో పాటు పేగు తెంచుకుని పుట్టిన చిన్నారుల్ని సైతం దారుణంగా హతమార్చాడు. అంతేకాదు, ఇంట్లోనే పెద్ద గొయ్యి తవ్వి ఆ కసాయి భార్యా బిడ్డల్ని తన చేతులతోనే పాతిపెట్టాడు. ఆ తర్వాత ఏమీ తెలియని నంగనాచిలా ఊరి జనం ముందు నటించాడు. మరి ఈ పరువు హత్యలు ఏ విధంగా బయటపడ్డాయి? వారం పాటు శవాలు కప్పి ఉన్న ఇంట్లోనే ఉంటున్న అతడి బండారం ఎవరు బయటపెట్టారు? లెట్స్ వాచ్. కొందరికి అన్నిటికంటే కూడా పరువే ముఖ్యం. ఆ పరువు కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వెయ్యరు. ఈ క్రమంలో కులాంతర వివాహం చేసుకున్న కొన్ని ప్రేమ జంటల పాలిట ఈ పరువే ఊపిరిని తీస్తుంది. పట్టపగలు అందరి కళ్ల ముందే ప్రేమ జంటలు పరువు హత్యలకు గురవుతున్నాయి. కన్నపేగు కంటే కూడా పగ, ప్రతీకారమే ముఖ్యమన్నట్టుగా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇంతవరకు ప్రేమ జంటలే పరువు హత్యలకు బలైతే ఇప్పుడు బుర్కా పరువు హత్యకు కారణమైంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ప్రాణాల్ని బుర్కా తీసింది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు కూడా బుర్కా పరువు హత్యకు బలయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఉత్తరప్రదేశ్లోని శామ్లీ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బురకా ధరించలేదన్న కోపంతో ఓ వ్యక్తి భార్యతో పాటు ఇద్దరు మైనర్ కుమార్తెల్ని అతి కిరాతకంగా చంపేశాడు. నిందితుడు భార్య ముఖం బయటి వ్యక్తులకు కనిపిస్తుందనే పిచ్చితో సైకోలా మారాడు. ఘరీదౌలత్ గ్రామానికి చెందిన ఫరూక్ అనే వ్యక్తికి అతని భార్య తాహిరా మధ్య నెల రోజుల క్రితం డబ్బు విషయంలో గొడవ జరిగింది. ఆ సమయంలో తాహిరా కోపంతో బురకా ధరించకుండానే తన పుట్టింటికి వెళ్లిపోయింది. బహిరంగంగా బురకా లేకుండా వెళ్లడం వల్ల తన పరువు పోయిందని భావించిన ఫరూక్ దీన్ని తీవ్ర అవమానంగా భావించాడు. అప్పటి నుంచి మనసులో కోపం దాంచుకున్న అతడు నెల రోజుల తర్వాత భార్యను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన రాత్రి గొడవపడి తన వద్ద ఉన్న పిస్టల్తో భార్యను దారుణంగా కాల్చి చంపాడు. అది చూసిన అతని కుమార్తెలు షెహ్రీన్, అఫ్రిన్లు కూడా గట్టిగా కేకలు వేశారు. ఇక విషయం బయటకు తెలిసిపోతుందనే భయంతో వారిని కూడా అతి దారుణంగా చంపేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంట్లోనే ఒక లోతైన గోతిని తీసి ఆ 3 డెడ్ బాడీలను పాతిపెట్టాడు. అయితే ఇదంతా జరిగిన తరువాత వారం రోజుల పాటు ఏమీ ఎరుగునట్టు ఫరూక్ తన ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఇంటి నుంచి భారీగా దుర్వాసన రావడంతో పాటు అతని భార్య బిడ్డలు కనిపించకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ముందు నుంచి కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండడంతో ఏదైనా జరిగుండొచ్చని వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులకు జరిగింది తెలిసి షాక్ అయ్యారు. అయితే ముందుగా ఫరూక్ తన భార్య పిల్లలు బంధువుల ఇంటికి వెళ్లినట్లుగా చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారని బుకాయించిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. నిందితుడు చూపిన ప్రదేశంలో పోలీసులు తవ్వకాలు జరిపి కుళ్లిపోయిన మృతదేహాల్ని వెలికితీశారు. పోలీసులు ఈ కేసును పరువు హత్య కోణంలో కూడా విచారిస్తున్నారు. కాగా ఈ దారుణం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ముందు నుంచి కూడా ఫరూక్ ప్రవర్తన తేడాగా ఉండేదని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు తన భార్య ముఖం బయటి వ్యక్తులకు కనిపిస్తుందనే పిచ్చితో ఆమెకు ఆధార్ కార్డు కూడా తీయించకపోవడం పోలీసుల విచారణలో తేలింది. తన భార్య ముఖం తనకి తప్ప మరెవరికీ కనిపించకూడదనే సంకుచిత భావంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.